పౌల్ట్రీ రంగ రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. బషీర్బాగ్లోని ఫెడరేషన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కటౌట్కు ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం చేశారు. అంగన్వాడీలకు కోడిగుడ్లు టెండర్లకు గత కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటున్నామని తెలంగాణ పాల్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దానిపై స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను నెల రోజుల పాటు నిలిపివేశారని చెప్పారు. అందరికీ అనుకూలంగా టెండర్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మోహన్ రెడ్డి అన్నారు. కష్టాలు బాధలు వారికి మా గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా వెళ్ళి కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేసి ఏదైతే 7 జోన్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విభజించి చిన్నకారు సన్నకారు రైతుల అందరికీ పుట్టగొట్టే విధంగా ఉన్న అంగన్వాడీ విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వెంబడే స్పందించి వితిన్ ముఖ్యమంత్రి చేయని నిమిషాలలో మాకు హెల్ప్ చేశాడు కాబట్టి మేము సన్మానించాలి, పాలాభిషేకం చేయాలని నిర్ణయించి పెద్ద ఎత్తున మేము చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాకు పాత పరిచయాలు కూడా ఉన్నాయి, దాని గురించి కలవడం జరిగింది.